నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మంగరాగాయ మహేశ్వరాయ నిత్య శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. 2 శివుని వ్యక్తిగత అయస్కాంతత్వం నిజంగా మనోహరమైనది. అతను అన్ని మూస పద్ధతులను విచ్ఛిన్నం చేస్తాడు. అతను సర్వోన్నత దేవుడు అయినప్పటికీ భౌతిక ఆస్తులకు దూరంగా ఉన్న యోగి. అతని శరీరం బూడిదతో అద్ది ఉంది, అతని మెడ చుట్టూ పాము ఉంది. వినయం మరియు సులభంగా సంతోషించే దేవుడు ఆయన భోలేనాథ్. అతను విశ్వంలోని వైవిధ్యమైన అంశాలను సమానంగా పెంచుతాడు మరియు ఎక్కువ సమయం ధ్యాన స్థితిలో ఉంటాడు. ఇలా శివునితో ముడిపడి ఉన్న ప్రతి కథ మనోహరంగా ఉంటుంది. నీలకంఠ మహాదేవ్కి సంబంధించిన కొన్ని కథలు ఇక్కడ ఉన్నాయి. దైవిక అమృతం సముద్ర మంథన్ కోసం మహాసముద్రాల మదనం మొదట్లో విషాన్ని బయటకు తీసింది. ఇది విశ్వాన్ని నాశనం చేయగలదు. వెంటనే దాని ఆవిరి వాతావరణంలోకి వ్యాపించింది మరియు రెండవ ఆలోచన లేకుండా సృష్టిని రక్షించడానికి శివుడు అన్నింటినీ సేవించాడు. విషం అతని శరీరంలోకి ప్రవేశించకుండా నిరోధించడానికి పార్వతీదేవి వెంటనే సోమేశ్వరుని మెడను నొక్కింది మరియు విషం అతని గొంతులో ఉండి నీలం రంగును ఇచ్చింది. ఆ విధంగా శివుని పేర్లలో ఒకటి నీలకంఠుడు. కైలాస పర్వతం కంపించిన వేళ ఒకసారి రావణుడు శివుని పవిత్ర నివాసమైన కైలాస పర్వతాన్ని పెకిలించి నాశనం చేయడానికి ప్రయత్నించాడు. శివుడు చిరాకుపడి అతన్ని కైలాస పర్వతం కింద బంధించాడు. భోలేనాథ్ను సంతోషపెట్టడానికి రావణుడు అతని తలలో ఒకదాన్ని కత్తిరించి దానితో సంగీత వాయిద్యాన్ని తయారు చేసి తన స్నాయువులను తీగలుగా ఉపయోగించి భక్తి సంగీతాన్ని వాయించడం ప్రారంభించాడు. కొన్ని సంవత్సరాల తరువాత శివుడు రావణుని క్షమించి విడిపించాడు. ఒకప్పుడు త్రిపురారి 1,000,000 మంది దేవతలతో పాటు కాశీ మార్గంలో ఉండేదని జానపదాలు చెబుతున్నాయి. అతను ఇతర ప్రయాణికులను త్రిపురలోని ఉంకోటిలో చిన్న రాత్రి విరామం తీసుకోవాలని కోరాడు. అయితే సూర్యోదయానికి ముందే మేల్కొలపమని వారిని హెచ్చరించాడు. వారెవరూ సమయానికి లేవలేదు. గాఢనిద్రలో ఉన్నవారు రాళ్లుగా రూపాంతరం చెందగా శివుడు తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. త్రిపురలో భారీ రాతి చిత్రాలు నేటికీ ఉన్నాయి. ఒకసారి అపస్మర అనే రాక్షసుడు శివుడిని ధైర్యంగా ఎదుర్కొన్నాడు. మహాదేవుడు రాక్షసుడిని అజ్ఞానానికి చిహ్నం ఓడించడానికి నటరాజ రూపాన్ని తీసుకున్నాడు. తన నటరాజ రూపంలో అతను తాండవ్ అని పిలిచే కాస్మిక్ డ్యాన్స్ చేశాడు మరియు అతని పాదాల క్రింద అపస్మరాను చూర్ణం చేశాడు. అపస్మర అమరమని నమ్ముతారు మరియు జ్ఞానం మరియు అజ్ఞానం మధ్య సమతుల్యతను కాపాడుకోవడానికి శివుడు రాక్షసుడిని శాశ్వతంగా అణచివేయడానికి అతనిపై తన కుడి పాదాన్ని ఉంచాడు మరియు తద్వారా అతను తన నటరాజ రూపంలో శాశ్వతత్వం వరకు ఉంటాడు. ఈ నటరాజ అవతారం ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా మాత్రమే అజ్ఞానాన్ని జయించగలదనే సందేశం. మత్స్యకారుడు శివుడు. శివుడు ఒకసారి పార్వతీదేవికి వేదాలను వివరిస్తున్నాడు. ఒక రోజు ఆమె పరధ్యానంలో ఉంది మరియు శివుడు ఆమెను భూమిపై మత్స్యకారునిగా పుట్టమని శపించాడు. తరువాత శివుడు తనను తాను జాలరి యువకుడిగా మార్చుకున్నాడు. మత్స్యకారులను రక్షించడానికి వెళ్లి వారు ఇబ్బందుల్లో ఉన్నందున పార్వతీదేవిని తిరిగి వివాహం చేసుకున్నాడు. అతని శరీరంపై బూడిద. ఒకరోజు పర్నాద మహర్షి గడ్డి కోస్తున్నాడు. ఈ క్రమంలో రక్తం కాకుండా చెట్టు రసాన్ని కారుతున్న తన వేలిని కోసుకున్నాడు. అతను గొప్ప గర్వంతో నిండిపోయాడు. బ్రాహ్మణ వేషంలో ఉన్న శివుడు అతని ఆనందానికి కారణాన్ని అడిగాడు మరియు పర్నాదుడు చెప్పాడు, ఇప్పుడు నేను మొత్తం ప్రపంచంలో అత్యంత పవిత్రమైన వ్యక్తిని. అతను తన తపస్సుకు చాలా గర్వపడ్డాడు. శివుడు చెప్పాడు, ఇది కొంత రసం, కానీ చెట్లు మరియు మొక్కలు కాలిపోయి బూడిదగా మారుతాయి. అతను తన వేలును ముక్కలుగా చేసి బూడిదను ప్రవహించాడు. సేజ్ పర్నాద తన ఘోరమైన తప్పును గ్రహించాడు మరియు శివుడు అతని తపస్సు అన్నింటికంటే గొప్పది అతని నిజస్వరూపాన్ని పరండాకు తెలియజేసింది. అప్పటి నుండి శివుని శరీరం మొత్తం బూడిద ఉంది. కాళీదేవి పాదాల వద్ద రక్త్బీజ్ అనే రాక్షసుడు గొప్ప శక్తుల వల్ల అజేయుడు అయ్యాడు. అతనిని చంపమని దుర్గాదేవిని కోరారు. ఆమె అతనిని గాయపరచిన వెంటనే అతని రక్తం భూమిపై పడింది మరియు పడిపోయిన ప్రతి బిందువు నుండి 100 మంది రాక్షసులు ఉద్భవించారు. కాబట్టి ఆమె కాళీ యొక్క క్రూరమైన రూపాన్ని ధరించి ఒక్కొక్క రాక్షసుడిని చంపి భూమిపైకి చిందించనివ్వకుండా రక్తం మొత్తం తాగింది. కాళీ తన విజయ నృత్యాన్ని ప్రారంభించింది. అది భూమిపై వినాశనం కలిగించింది మరియు ఆమె అణచివేయలేనిదిగా మారింది. అప్పుడు దేవతలు కాళిని ఆపమని శివుడిని వేడుకున్నారు. అతను అందరినీ నాశనం చేస్తున్నాడని గ్రహించిన తర్వాత అతను కాళీ వైపు పరుగెత్తాడు మరియు ఆమెను శాంతింపజేయడానికి తీరని చివరి ప్రయత్నంలో అతను ఆమె పాదాల వద్ద పడుకున్నాడు. ఆమె లెక్కించలేని శవాలను తొక్కుతూ నృత్యం చేశాడు.
ట్రాన్స్లో ఉన్న ఆమె అది శివుడు పడుకున్నాడని గ్రహించలేకపోయింది మరియు అతనిపై అడుగుపెట్టింది. జానపద కథల ప్రకారం ఆమె వెంటనే తన తప్పును గ్రహించి శాంతించింది. తలపై పవిత్ర గంగ, తన పూర్వీకుల ఆత్మలను శుద్ధి చేయడానికి, వారు మోక్షాన్ని పొందేందుకు, భగీరథుడు ఈ ప్రయోజనం కోసం దివ్యమైన గంగా నదిని భూమిపైకి పంపమని శివుడిని అభ్యర్థించాడు. భోలేనాథ్ అతని కోరికను తీర్చాడు. గంగ దిగివచ్చి భూమిపైకి ఎగిరింది. కాని శివుడు ప్రశాంతంగా తన మాట్టెడ్ హెయిర్లాక్స్లో ఆమె వీపును బంధించి 7 పాయలుగా భాగీరథి, జాన్వి, విలాంగన, మందాకిని, ఋషిగంగ, సరస్వతి మరియు అలకనందలో ఆమెను బయటకు పంపాడు. ఆమె తరువాత భగీరథుడిని అనుసరించింది మరియు అతని పూర్వీకుల ఆత్మలను విముక్తి చేసింది. శివుని కూతురు గణేష్ మరియు కార్తికేయకు ఒక సోదరి కూడా ఉంది. అశుతోష్ మరియు పార్వతీదేవి ఒక అందమైన తోటలో నడుస్తూ ఉన్నారు. వారికి కోరికలు తీర్చే చెట్టు కల్పవృక్షం దొరికింది. ఆమె చెట్టు నుండి కుమార్తె కావాలని కోరుకుంది. అప్పుడు పార్వతీదేవికి ఒక కుమార్తె జన్మించింది. ఆమెకు అశోక్ సుందరి అని పేరు పెట్టారు. అశోక్ అంటే దుఃఖం లేకుండా మరియు సుందరి అంటే అందమైన అని అర్థం. శివుడు మరియు సుదర్శన చక్రం. ఒకసారి శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి విష్ణువు తన 1000 నామాలను పఠిస్తూ ప్రతి పేరుతో ఒక పువ్వును సమర్పించాడు. భోలేనాథ్ ఈ భక్తికి ముగ్ధుడయ్యాడు. కానీ అతని భక్తిని పరీక్షించాలనుకున్నాడు కాబట్టి అతను తన నామాన్ని జపించేటప్పుడు విష్ణువు లెక్కించే 1000 పువ్వుల నుండి ఒక పువ్వును తొలగించాడు. విష్ణువు 1000వ నామాన్ని ఉచ్చరించినప్పుడు అతనికి ఒక పువ్వు తక్కువగా ఉంది. వెంటనే తన కన్ను ఒకటి తీసి శివునికి సమర్పించాడు. ఈ సంజ్ఞ శివుడిని ఆకట్టుకుంది. అతను కనిపించాడు మరియు విష్ణువుకి సుదర్శన చక్రాన్ని బహుమతిగా ఇచ్చాడు. బ్రహ్మ, విష్ణు మరియు మహేషుల సమిష్టి శక్తితో సృష్టించబడిన ఆయుధం. ఎల్లప్పుడూ తీవ్రమైన తప్పు చేసింది. మాకు మంచి వ్యక్తులు అవసరం లేదు. మనకు తెలివిగల వ్యక్తులు కావాలి. మీకు తెలివి ఉంటే మీరు సరైన పని చేస్తారు. మనుష్యులు తెలివి తక్కువ పనులు చేయుదురు. తెలివితేటలు చాకచక్యం కాదు. తెలివితేటలు తెలివిగా ఉండటం కాదు. మీరు నిజంగా తెలివైన వారైతే మీరు తెలివిగా ఉండటానికి వేరే మార్గం లేదు కాబట్టి మీరు ఉనికికి 100% అనుగుణంగా ఉంటారు. తెలివితేటలకు సంకేతం ఏమిటంటే మీరు మీ చుట్టూ ఉన్న ప్రతిదానితో ఖచ్చితంగా ట్యూన్లో ఉన్నారు. మీరు మీ లోపల మరియు వెలుపల అతి తక్కువ మొత్తంలో వైకల్యంతో జీవితాన్ని గడుపుతున్నారు. గణేష్ చతుర్థి కనీసం మీ తెలివితేటలను గుణించడం కోసం ప్రయత్నించే రోజు. ఉదయాన్నే ఆసనాలు వేసి ఎముకలు లేని అవయవం కోసం పనిచేస్తే ఇలా జరగొచ్చు. వాగ్దానం చేశాడు. తామర పువ్వులను వెతుక్కుంటూ వెళ్ళి ప్రపంచమంతా వెతికిన 1007 తామర పువ్వులు మాత్రమే దొరికాయి. ఒకరు తప్పిపోయారు. వచ్చి అన్నీ శివుని ముందు ఉంచాడు. శివ కళ్ళు తెరవలేదు. ఒక్కడు తప్పిపోయాడు కాబట్టి నవ్వాడు. అప్పుడు విష్ణువు ఇలా అన్నాడు, నన్ను కమల నాయన అంటారు. అంటే తామర కన్నుల దేవుడు. నా కళ్ళు ఏ కమలంలా అందంగా ఉన్నాయి. కాబట్టి నేను నా కన్నులలో ఒకదానిని సమర్పిస్తాను. మరియు అతను వెంటనే తన కుడి కన్ను తీసి లింగంపై ఉంచాడు. ఈ రకమైన నైవేద్యానికి సంతోషించిన శివుడు విష్ణువుకు ప్రసిద్ధ సుదర్శన చక్రాన్ని ఇచ్చాడు. ఇది 300 సంవత్సరాల క్రితం జరిగింది. కర్ణాటకలోని దక్షిణ ప్రాంతాలలో తల్లికి వృద్ధాప్యంలో ఉన్న ఒక భక్తుడు ఉన్నాడు. ఆమె కాశీకి వెళ్లి శివుని ఒడిలో ఉన్న విశ్వనాథుని ఒడిలో చనిపోవాలనుకుంది. ఆమె తన జీవితంలో ఎప్పుడూ ఏమీ అడగలేదు కానీ ఈ ఒక్క విషయానికి మాత్రం తన కొడుకును కోరింది. ఆమె, దయచేసి నన్ను కాశీకి తీసుకెళ్ళండి. నాకు వయసవుతోంది. నేను అక్కడికి వెళ్లి చనిపోవాలనుకుంటున్నాను. ఆ వ్యక్తి ఈ ముసలి తల్లిని తీసుకొని దక్షిణ కర్ణాటక నుండి కాశీకి చాలా దూరం అడవిలో నడవడం ప్రారంభించాడు. వృద్ధురాలు కావడంతో తల్లి అనారోగ్యం పాలైంది. కాబట్టి అతను ఆమెను తన భుజంపైకి తీసుకువెళ్లాడు మరియు స్పష్టంగా అతను త్వరలోనే శక్తిని కోల్పోయాడు. అతను తనను తాను కొనసాగించగలిగే ఏకైక మార్గం, శివా, దయచేసి ఈ ఒక్క ప్రయత్నంలో నన్ను విఫలం చేయనివ్వవద్దు. మా అమ్మ అడిగినది ఒకటి, ఇది నెరవేర్చనివ్వండి. నేను ఆమెను కాశీకి తీసుకెళ్లాలనుకుంటున్నాను. మేము మీ కోసమే అక్కడికి వస్తున్నాము. దయచేసి నాకు బలాన్ని ఇవ్వండి. అప్పుడు అతను నడుచుకుంటూ వెళుతుండగా మీ వెనుక ఎద్దుల బండి వచ్చినట్లుగా గంట వినిపించింది. అతను పొగమంచు నుండి ఒక్క ఎద్దు గీసిన ఎద్దుల బండిని చూశాడు. ఇది వింతగా ఉంది, ఎందుకంటే ఆ ప్రాంతంలో ఒక ఎద్దు బండిని లాగడం మీరు కొంచెం దూరం ప్రయాణించేటప్పుడు మాత్రమే చూస్తారు. ప్రయాణం చాలా దూరం ప్రయాణించినప్పుడు, అడవుల గుండా, అది ఎల్లప్పుడూ 2 ఎద్దులు. కానీ మీరు చాలా అలసిపోయినప్పుడు, మీరు ఈ సూక్ష్మ నైపుణ్యాలను పట్టించుకోరు.
బండి దగ్గరికి వచ్చేసరికి డ్రైవరు ముసుగేసి పొగమంచుతో ఉండడంతో డ్రైవర్ ముఖం చూడలేకపోయాడు. ఆ వ్యక్తి ఇలా అన్నాడు, దయచేసి, మా అమ్మకు ఆరోగ్యం బాగాలేదు. మేము మీ ఖాళీ బండిపై ప్రయాణించగలమా? మనిషి నవ్వాడు. ఇద్దరూ ఎక్కి బండి ప్రయాణం సాగించారు. కొంతసేపటి తర్వాత ఆ వ్యక్తి అటవీ ట్రాక్లో ప్రయాణించడం చాలా సాఫీగా ఉందని గమనించాడు. తర్వాత కిందకి చూసేసరికి బండి చక్రాలు తిరగడం లేదు. వారు ఇంకా ఉన్నారు, కానీ బండి కదులుతోంది. అప్పుడు అతను ఎద్దు వైపు చూశాడు. ఎద్దు కూర్చుని ఉంది మరియు బండి వెళ్తూనే ఉంది. తర్వాత డ్రైవర్ వైపు చూశాడు. అంగీ మాత్రమే కనిపించింది, మనిషి లేడు. అతను తన తల్లి వైపు చూశాడు. తల్లి, మూర్ఖుడా, మేము ఇప్పటికే అక్కడ ఉన్నాము. ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇది స్థలం, నన్ను వెళ్ళనివ్వండి. మరియు తల్లి తన మృతదేహాన్ని అక్కడే వదిలివేసింది. ఎద్దు, బండి మరియు డ్రైవర్ అదృశ్యమయ్యారు. ఆ వ్యక్తి తన గ్రామానికి తిరిగి వచ్చాడు. ప్రజలు అనుకున్నారు, అతను ఇంత త్వరగా తిరిగి వచ్చాడు. అతను తన తల్లిని ఎక్కడో పడేసి ఉంటాడు. అతను ఆమెను కాశీకి తీసుకెళ్లలేదు. వారు అతనిని, నీ తల్లిని ఎక్కడ పడవేశావు అని అడిగారు. అతను లేదు, మనం వెళ్ళనవసరం లేదు, శివుడు మా కోసం వచ్చాడు. వారు చెత్త. అతను ఇలా అన్నాడు, నువ్వు ఏమనుకుంటున్నావో అది పట్టింపు లేదు. మా కోసం వచ్చాడు అంతే. నా జీవితం వెలిగిపోయింది. అది నాలోనే నాకు తెలుసు. తెలియకపోతే అది నీ ఇష్టం. అప్పుడు వారు అడిగారు, సరే, అప్పుడు మాకు ఏదైనా చూపించు. నువ్వు సాక్షాత్తు శివుడిని చూశావని మాకు చూపించు. వాడు నీ కోసమే వచ్చాడు అతను చెప్పాడు. నేను అతనిని చూడలేదు కాబట్టి నాకు తెలియదు. నేను ఒక అంగీ మాత్రమే చూశాను మరియు ముఖం లేదు. ఏమీ లేదు, ఖాళీగా ఉంది. అప్పుడు అందరూ అకస్మాత్తుగా ఈ వ్యక్తి అక్కడ లేరని గమనించారు. వారు అతని బట్టలు మాత్రమే చూశారు. అతను దక్షిణ భారతదేశంలో గొప్ప జ్ఞాని అయ్యాడు. అతను ఎక్కడికి వెళ్ళినా ప్రజలు అతన్ని ఖాళీ ముఖంగా గుర్తించారు. కథ 2 మళ్ళా ఒక శివ భక్తుడు మరియు ఒక దొంగ. నేను పుట్టిన ప్రదేశానికి చాలా దగ్గరగా నివసించిన ఒక యోగిని గురించి మీకు చెప్తాను. నేను ఈ వ్యక్తి గురించి మరియు అక్కడ జరిగిన దృగ్విషయాల గురించి విన్నాను, కానీ నేను యువకుడిగా దాని గురించి పెద్దగా దృష్టి పెట్టలేదు. ఇది ఒకరకంగా నాకు కిక్ ఇచ్చింది, కానీ ఆ సమయంలో నేను దానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. మైసూరు నుండి 16 కిలోమీటర్ల దూరంలో, ఇప్పుడు ప్రసిద్ధి చెందిన నంజన్గూడు శివార్లలో ఒక భక్తుడు నివసించాడు. అతని పేరు మల్లా. మల్లా ఏ సంప్రదాయానికి చెందినవాడు కాదు లేదా అధికారిక పూజలు లేదా ధ్యానం గురించి తెలియదు. కానీ చిన్నప్పటి నుంచి కళ్ళు మూసుకుంటే మాత్రం శివుడి బొమ్మనే చూశాడు. బహుశా ఒక భక్తుడు అతనికి తగిన పదం కాదు. అతనిలా లక్షల మంది ఉన్నారు. వారు శివ ఖైదీలు. వారికి వేరే మార్గం లేదు. బహుశా నేను కూడా అతని వలలో చిక్కుకున్నాను. మేము అతనిని వెతకలేదు. ఏదైనా వెతకడానికి చాలా గర్వంగా ఉంది, కానీ అతని ద్వారా చిక్కుకున్నాము. శివుడు వేటగాడు. జంతువులనే కాదు మనుషులను కూడా వలలో వేసుకున్నాడు. ఇది మరొకటి. మల్లాకు శివ తప్ప మరేమీ తెలియదు. అతను ప్రత్యేకమైన వాణిజ్యం లేదా క్రాఫ్ట్ నేర్చుకోలేదు మరియు అతను క్రూరంగా పెరిగాడు. ఎవరినైనా ఆపి వారి వద్ద ఏది కావాలంటే అది తీసుకుంటే తప్పేముంది అనే ఆలోచన అతనికి రాలేదు. కాబట్టి అతను అలా చేశాడు మరియు బందిపోటుగా ముద్రపడ్డాడు. ప్రజలు ఉపయోగించాల్సిన అటవీ మార్గంలో అతను సాధారణ బందిపోటుగా మారాడు. అతను తన టోల్ వసూలు చేసే ప్రదేశానికి కల్లనమూలై అని పేరు వచ్చింది, అంటే దొంగమూల. మొదట్లో ప్రజలు ఆయనను తిట్టారు, కానీ సంవత్సరం వచ్చేసరికి అతను ప్రజల నుండి సేకరించిన ప్రతి పైసా మహాశివరాత్రి జరుపుకోవడానికి ఖర్చు చేయబడింది. అతను భారీ పార్టీని ఇచ్చాడు. కాబట్టి కొన్ని సంవత్సరాల తర్వాత ప్రజలు అతన్ని గొప్ప భక్తుడిగా గుర్తించి స్వచ్ఛందంగా సహకరించడం ప్రారంభించారు. స్వచ్ఛందంగా సహకారం అందించని వారిని ప్రోత్సహించడంలో ఆయనకు ఎలాంటి సందేహం లేదు. కొన్ని సంవత్సరాల తరువాత సోదరులుగా ఉన్న 2 యోగులు ఇటువైపు వచ్చి బందిపోటు కాని గొప్ప భక్తుడైన ఈ వ్యక్తిని చూశారు. వారు అతనితో, నీ భక్తి అద్భుతమైనది, కానీ నీ మార్గాలు ప్రజలను బాధపెడుతున్నాయి. నేను శివుని కోసమే చేస్తున్నాను, సమస్య ఏమిటి? వారు అతనిని ఒప్పించి అతనిని పక్కకు తీసుకెళ్లి ఇతర వ్యవస్థలలోకి చేర్చారు మరియు ఆ ప్రదేశానికి కల్లనమూలై నుండి మల్లనమూలైగా పేరు మార్చారు. నేటికీ మల్లనమూలై అంటారు. మరియు అతను జరుపుకున్న మహాశివరాత్రి కార్యక్రమం ఆ ప్రదేశంలో ఒక పెద్ద సంస్థగా పరిణామం చెందింది. అతను తన బందిపోటును విడిచిపెట్టి ఈ యోగులతో కూర్చున్నప్పటి నుండి సుమారు 1.5 సంవత్సరాలలో
అతను మహాసమాధిని పొందాడు. వారు అతనిని ఇలా విడిచిపెట్టిన తర్వాత ఈ ఇద్దరు యోగులు కూడా కూర్చుని ఒకే రోజు తమ శరీరాన్ని విడిచిపెట్టారు. ఈరోజు కాబినీ నది ఒడ్డున మల్లనమూలై అని పిలువబడే చాలా అందమైన మందిరం ఈ ప్రజల కోసం నిర్మించబడింది. కథ 3 కుబేరుడు శివుని గొప్ప భక్తుడు ఎలా అయ్యాడు? కుబేరుడు యక్షులకు రాజు. యక్షులు మధ్యస్థ జీవితం, వారు ఇక్కడ జీవితం కాదు లేదా మరణానంతర జీవితం కాదు, వారు మధ్యస్థులు. రావణుడు కుబేరుడిని లంక నుండి వెళ్ళగొట్టాడని, కుబేరుడు ప్రధాన భూభాగానికి పారిపోవాల్సి వచ్చిందని కథనం. తన కోల్పోయిన రాజ్యం మరియు ప్రజల కోసం నిరాశతో అతను శివుడిని ఆరాధించడం ప్రారంభించాడు మరియు శివ భక్తుడు అయ్యాడు. శివ భక్తుడు శివుడు అతని కరుణతో అతనికి మరొక రాజ్యాన్ని మరియు ప్రపంచంలోని అన్ని సంపదలను ఇచ్చాడు మరియు కుబేరుడు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు అయ్యాడు. సంపద అంటే కుబేరుడు అలా చూస్తారు. కుబేరుడు గొప్ప భక్తుడు అయ్యాడు మరియు ఒక భక్తుడు తాను గొప్ప భక్తుడినని భావించడం ప్రారంభించినప్పుడు అతను సర్వం కోల్పోయాడు. కుబేరుడు శివునికి అపారమైన నైవేద్యాలు చేస్తున్నందున అతను గొప్ప భక్తుడిగా భావించడం ప్రారంభించాడు. శివుడు తనకు సమర్పించిన పవిత్రమైన బూడిద తప్ప మరేమీ తీసుకోలేదు. కానీ కుబేరుడు చాలా సమర్పిస్తున్నందున గొప్ప భక్తుడిగా భావించాడు. ఒకరోజు కుబేరుడు శివుని వద్దకు వచ్చి, నీ కోసం నేను ఏమి చేయగలను? నేను మీ కోసం ఏదైనా చేయాలనుకుంటున్నాను. శివుడు, అయ్యో, నువ్వు నన్ను ఏమీ చేయలేవు. మీరు నా కోసం ఏమి చేయగలరు? నాకు ఏమీ అవసరం లేదు కాబట్టి నేను బాగానే ఉన్నాను. అయితే నా కొడుకుని తీసుకో. గణపతిని చూపించి, ఈ అబ్బాయికి ఎప్పుడూ ఆకలిగా ఉంటుంది. అతనికి బాగా ఆహారం ఇవ్వండి. కుబేరుడు, అది పర్వాలేదు అని చెప్పి గణపతిని భోజనానికి తీసుకెళ్లాడు. వారు అతనికి వడ్డించారు. అతను తిన్నాడు మరియు తిన్నాడు మరియు తిన్నాడు. వారు అతనికి వడ్డిస్తూనే ఉన్నారు మరియు అతను తింటూనే ఉన్నాడు. కుబేరుడు వందలాది మంది వంటవాళ్లను నియమించుకుని అపారమైన ఆహారాన్ని వండడం ప్రారంభించాడు. వారు ఈ ఆహారాన్ని వడ్డించారు మరియు అతను తింటూనే ఉన్నాడు. కుబేరుడు అప్రమత్తమయ్యాడు. ఆపు దాన్ని. వాడు చెప్పాడు, ఇలా తింటే పొట్ట పగిలిపోతుంది. గణపతి, నువ్వు కంగారు పడకు. ఈ పాము నా బెల్ట్గా ఉంది చూడండి. మీరు నా కడుపు గురించి చింతించాల్సిన అవసరం లేదు. నాకు ఆకలిగా ఉంది. నాకు సేవ చేయండి. నా ఆకలి తీరుస్తానని చెప్పింది నువ్వే. కుబేరుడు తన సంపదనంతా వెచ్చించాడు. అతను ఆహారాన్ని కొనడానికి ప్రజలను ఇతర లోకాలకు పంపాడని మరియు వారు ఆహారం అందించారని వారు చెప్పారు. కానీ గణపతి అప్పుడే భోజనం చేసి, నాకు ఇంకా నిండలేదు, మరి ఆహారం ఎక్కడుంది అన్నాడు. అప్పుడు కుబేరుడు తన మనస్సులోని చిన్నతనాన్ని గ్రహించి శివునికి నమస్కరించాడు. నా సంపద నీకు ధూళి బొట్టుతో సమానం కాదని నాకు తెలుసు. నేను గొప్ప భక్తుడిని అనుకుని పొరపాటు పడ్డాను. నువ్వు నాకు ఇచ్చిన దాంట్లో కొంచెం తిరిగి ఇచ్చేశాను. మరియు అతని జీవితం ఆ క్షణం నుండి వేరే దిశలో కదిలింది. కథ 4 అర్ధనారిగా శివుడు మరియు భృగు మహర్షి. మనం యోగా అని చెప్పినప్పుడు మనం ప్రత్యేకమైన వ్యాయామం లేదా సాంకేతికత గురించి మాట్లాడటం లేదు. మేము సృష్టి యొక్క శాస్త్రం గురించి మాట్లాడుతున్నాము మరియు ఈ సృష్టి భాగాన్ని దాని అంతిమ అవకాశంకి ఎలా తీసుకెళ్లాలి. మేము ఒక సైన్స్ మరియు టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నాము. దీని ద్వారా మన జీవితంలోని ప్రతి అంశాన్ని అంతిమ అవకాశంగా మార్చుకోవచ్చు. శివుడు యోగాను ప్రసారం చేయడం మరియు సప్తఋషులు లేదా 7 ఋషులకు ఉనికి యొక్క స్వభావాన్ని వివరించడం ప్రారంభించినప్పుడు ఒక అందమైన సంఘటన జరిగింది. ఆ తర్వాత భృగు మహర్షి అని పిలవబడిన 7 ఋషులలో ఒకరు శివునికి పరమ భక్తుడు. కాంతి సరోవరం, గ్రేస్ సరస్సు ఒడ్డున జరుగుతున్న ఈ మొదటి యోగా కార్యక్రమానికి పార్వతి కూడా సాక్షి. భృగుడు ఎప్పటిలాగే ఉదయాన్నే వచ్చి శివునికి ప్రదక్షిణ చేయాలనుకున్నాడు. పార్వతి పక్కనే కూర్చుని ఉంది. కానీ భృగుడు వారి మధ్య నడిచాడు మరియు శివునికి మాత్రమే ప్రదక్షిణ చేశాడు. అతను తన ప్రదక్షిణను శివునికి మాత్రమే చేయాలనుకున్నాడు, పార్వతికి కాదు. దీంతో శివుడు సంతోషించాడు కానీ పార్వతి మాత్రం సంతోషించలేదు. ఇది ఆమెకు నచ్చలేదు. ఆమె శివ వైపు చూసింది. శివ అన్నాడు, దగ్గరకు వెళ్ళు, అతను మీ చుట్టూ తిరుగుతాడు. పార్వతి దగ్గరికి వెళ్ళింది. భృగుడు ఒంటరిగా శివుని ప్రదక్షిణ చేయడానికి స్థలం సరిపోకపోవడాన్ని చూసి తనను తాను ఎలుకగా మార్చుకుని పార్వతిని ప్రదక్షిణ నుండి మినహాయించి ఒంటరిగా శివుని ప్రదక్షిణ చేశాడు. దీంతో పార్వతి చాలా రెచ్చిపోయింది. అప్పుడు ఆమెను సంతోషపెట్టడానికి శివుడు పార్వతిని తీసుకుని తన ఒడిలో పెట్టుకున్నాడు. భృగుడు తనను తాను చిన్న పక్షిలా మార్చుకున్నాడు మరియు పార్వతిని మినహాయించి ఒంటరిగా శివుని చుట్టూ తిరిగాడు.
అప్పటికి పార్వతి పొగలు కక్కుతోంది. అందుకే శివుడు ఆమెను తనలోకి లాగి తనలో భాగంగా చేసుకున్నాడు. అది అతనిలో ఒక భాగం పార్వతిగా మారింది. అతనిలో మరొక భాగం శివుడిగా మిగిలిపోయింది. అర్ధనారి అయ్యాడు. భృగుడు అది చూసి తేనెటీగగా మారిపోయి కుడి కాలు చుట్టూ మాత్రమే తిరిగాడు. భృగువు యొక్క ఈ బాల్య భక్తి వినోదభరితంగా ఉంది. కానీ అదే సమయంలో శివుడు భృగుడిని తన భక్తిలో కోల్పోవాలని మరియు ఉనికి యొక్క అంతిమ స్వభావాన్ని కోల్పోవాలని కోరుకోలేదు. కాబట్టి అతను తన కాలు లేదా అతని శరీరంలోని మరేదైనా ప్రదక్షిణ చేయడానికి మార్గం లేని సిద్ధాసన యొక్క యోగ భంగిమలోకి వచ్చాడు. అతను చేయవలసి వస్తే అతను స్త్రీ మరియు పురుష సూత్రాలు రెండింటికీ చేయవలసి ఉంటుంది. ఇది శక్తి యొక్క స్త్రీ కోణం ఎలా పనిచేస్తుందో వివరించడానికి ప్రయత్నిస్తున్న ఒక నిర్దిష్ట కథ. ఒకసారి వివిధ రాక్షసులు ప్రపంచాన్ని శాసించడం ప్రారంభించారు. అనేక దుష్ట శక్తులు ప్రపంచాన్ని స్వాధీనం చేసుకోవడం ప్రారంభించాయి. దాంతో కలి ఉగ్రరూపం దాల్చింది. ఆమె అడవికి వెళ్ళినప్పుడు ఆమెను ఆపలేదు. ఆమె కేవలం వెళ్లి ప్రతిదీ వధించింది. ఆమె ఆవేశం ఆగలేదు. ఇది కారణానికి మించి, ఆ పరిస్థితికి అవసరమైన చర్యకు మించి, అన్నింటికీ మించి జరుగుతోంది. ఆమె ఆవేశం అంత ఊపందుకుంది మరియు అది తగ్గలేదు, మరియు ఆమె వధను కొనసాగిస్తున్నందున ఎవరూ వెళ్లి ఆమెను ఆపడానికి సాహసించలేదు. వాళ్ళు శివ దగ్గరికి వచ్చి, ఆమె ఇలా సాగిపోతోంది. ఆమె మీ స్త్రీ, దయచేసి ఆమెను కట్టడి చేయడానికి ఏదైనా చేయండి. శివుడు కాళీకి తెలుసు కాబట్టి ఆమెను సమీపించాడు. అతను దూకుడు లేకుండా ఆమె వైపు వెళ్ళాడు. యుద్ధ పద్ధతిలో కాదు. అతను కేవలం వెళ్ళాడు. కానీ కాళీ శక్తి ఎంత స్థాయికి వెళ్ళిందంటే అది శివుడే పడగొట్టింది. ఆమె అతనిపై నిలబడినప్పుడే ఆమె ఏమి చేసిందో ఆమెకు అర్థమైంది. అప్పుడు ఆమె వేగం తగ్గించి మరోసారి అతనికి ప్రాణం పోసింది. దేవి తన తలను తానే తీసేసింది. ఈ ప్రత్యేక సంఘటన ఆధారంగా వివిధ తాంత్రిక ప్రక్రియలు ఉన్నాయి. తాంత్రికుల చిత్రాలను మరియు పెయింటింగ్లను మీరు చూసి ఉండవచ్చు. వారు తమ తలని తానే తీసివేసి, చేతిలో తల పట్టుకుని నడుస్తున్నారు. లేదా మీరు దేవిని స్వయంగా చూసి ఉండవచ్చు. ఆమె తలను తీసివేసి చేతిలో పట్టుకుని నడుస్తున్నట్లు చిత్రీకరించబడింది. వివిధ తాంత్రిక ప్రక్రియలు ఉన్నాయి. ఇక్కడ వ్యక్తులు నిజానికి తమను తాము శిరచ్ఛేదం చేసుకుంటారు మరియు మరోసారి తల వెనుకకు సరిచేస్తారు. కొన్ని ఆచారాల ద్వారా ఇది జరుగుతుంది. తంత్ర అన్మేకింగ్ మరియు మేకింగ్ లైఫ్. ఈరోజు చాలా మంది తంత్రం అంటే హద్దులేని వ్యభిచారం అని అనుకుంటున్నారని నాకు తెలుసు. ఎందుకంటే ఈ రోజు చాలా తాంత్రిక పుస్తకాలు అమెరికన్లు వ్రాసినవి, మరియు ప్రజలు పత్రికలు మరియు పుస్తకాల నుండి తంత్రం గురించి చదువుతారు. తంత్రం అంటే వ్యభిచారం కాదు. తంత్రం అంటే విపరీతమైన క్రమశిక్షణ. తంత్రం అంటే ఒక సాంకేతికత, ఒక పద్ధతి, జీవితాన్ని నిర్వీర్యం చేసి మళ్లీ జీవం పోసే సామర్థ్యం. తంత్రం అంటే వ్యవస్థపై అంత పట్టు సాధించడం అంటే మీరు జీవితాన్ని పూర్తిగా ఛిద్రం చేసి మళ్లీ పెట్టవచ్చు. కాళీ శివుడిని చంపడం యొక్క ప్రతీక. జీవితం మరియు మరణం రెండూ పూర్తిగా మీ చేతుల్లోనే ఉన్నందున, మీరు జీవితాన్ని కూల్చివేసి, దాన్ని తిరిగి ఉంచగలిగేంతగా మీరు జీవితంపై అంత పట్టు సాధించగలరు. మీరు దైవాన్ని చంపి తిరిగి తీసుకురావచ్చు. ఇది మీరు ఎవరికైనా చూపించడానికి ప్రయత్నిస్తున్న ఘనత కాదు. ఎందుకంటే మీరు జీవితంపై అంత పట్టు సాధించాలనుకుంటున్నారు. మీకు జీవితంపై కొంత పట్టు ఉంటే తప్ప, మీరు ఏమీ చేయలేరు. ప్రతి ఒక్కరికి జీవితంపై కొంత పట్టు ఉంటుంది. లేకపోతే, మీరు ఏమి చేయగలరు? మీకు ఉన్న నైపుణ్యం స్థాయి మీరు ఎంత చేయగలరో నిర్ణయిస్తుంది. శివునిపై నిలబడిన కాళీ చిత్రం జీవిత ప్రక్రియపై పూర్తి పాండిత్యాన్ని కలిగి ఉండడాన్ని సూచిస్తుంది. మీరు దేవుణ్ణి చంపి, అతనికి తిరిగి జీవాన్ని ఇవ్వగలరని దీని అర్థం. అది సాహసోపేతమైనది కాదా? తంత్ర సాంకేతికత ఎలా ఉంటుంది? కేవలం ఆలోచనలు, నమ్మకాలు మరియు అభిప్రాయాల మూటగా కూర్చుంటే, అంటే మీరు బయటి నుండి సేకరించిన మెమరీ స్టిక్తో మీరు కేవలం మానసిక ప్రక్రియకు బానిసలవుతారు. కానీ మీరు ఇక్కడ జీవితం యొక్క ఒక భాగం వలె కూర్చుంటే, మీరు అస్తిత్వ ప్రక్రియతో ఒకటి అవుతారు. మీరు సిద్ధంగా ఉంటే, మీరు మొత్తం విశ్వం యాక్సెస్ చేయవచ్చు. జీవితం మీ కోసం ప్రతిదీ తెరిచి ఉంచింది. అస్తిత్వం ఎవరికీ దేనినీ అడ్డుకోలేదు. కొట్టండి, అది తెరుచుకుంటుంది అని చెప్పబడింది. అసలు తలుపు లేదు కాబట్టి మీరు తట్టాల్సిన అవసరం లేదు. జ్ఞాపకశక్తి మరియు పునరావృత జీవితాన్ని ఎలా పక్కన పెట్టాలో మీకు తెలిస్తే, మీరు సరిగ్గా నడవవచ్చు. సాక్షాత్కారానికి మార్గం విశాలంగా ఉంది. బద్రీనాథ్ గురించి ఒక పురాణం ఉంది. ఇక్కడే శివపార్వతులు నివసించారు. ఇది హిమాలయాల్లో దాదాపు 10,000 అడుగుల ఎత్తులో ఉన్న అద్భుతమైన ప్రదేశం.
ఒకరోజు నారదుడు నారాయణ లేదా విష్ణువు వద్దకు వెళ్ళి, మీరు మానవత్వానికి చెడ్డ ఉదాహరణ. మీరు ఆదిశేషునిపై పడి ఉన్నప్పుడల్లా, మీ భార్య లక్ష్మి నిరంతరం మీకు సేవ చేస్తూ మిమ్మల్ని పాడుచేస్తుంది. మీరు గ్రహం మీద ఉన్న ఇతర జీవులకు మంచి ఉదాహరణ కాదు. సృష్టిలోని అన్ని ఇతర జీవుల కోసం, మీరు మరింత ఉద్దేశపూర్వకంగా ఏదైనా చేయాలి. ఈ విమర్శల నుండి తప్పించుకోవడానికి మరియు తన స్వంత ఉద్ధరణకు కూడా కృషి చేయడానికి, విష్ణువు తన సాధన చేయడానికి సరైన స్థలం కోసం హిమాలయాలకు దిగాడు. అతను బద్రీనాథ్, ఒక అందమైన చిన్న ఇల్లు, అతను అనుకున్న విధంగా ప్రతిదీ కలిగి ఉన్నాడు, అతని సాధనకు అనువైన ప్రదేశం. అక్కడ ఒక ఇల్లు కనుక్కుని అందులోకి వెళ్ళాడు. అయితే ఇది శివుని నివాసం మరియు మనిషి ప్రమాదకరమని అతను గ్రహించాడు. కోపం వస్తే నీ గొంతునే కాదు తన గొంతును తానే కోసుకునే రకం. మనిషి చాలా ప్రమాదకరమైనవాడు. దాంతో నారాయణ చిన్న పిల్లవాడిలా మారిపోయి ఇంటి ముందు కూర్చున్నాడు. వాకింగ్కు వెళ్లిన శివ, పార్వతి ఇంటికి తిరిగి వచ్చారు. వారు తిరిగి వచ్చినప్పుడు, వారి ఇంటి ప్రవేశద్వారం వద్ద ఒక చిన్న పాప ఏడుస్తోంది. గుండెలవిసేలా ఏడుస్తున్న ఈ చిన్నారిని చూస్తుంటే, పార్వతికి మాతృప్రేమ ఉప్పొంగింది. బిడ్డను ఎత్తుకుని వెళ్లాలనిపించింది. శివ ఆమెను ఆపి, ఆ పిల్లని ముట్టుకోకు అన్నాడు. దానికి పార్వతి, ఎంత క్రూరమైనది! నీవు అలా ఎలా అంటావు? శివ, ఇది మంచి పిల్ల కాదు. తనే మన ఇంటి గుమ్మం దగ్గర ఎందుకు దిగాడు? చుట్టూ ఎవరూ లేరు, మంచులో తల్లిదండ్రుల పాదముద్రలు లేవు. ఇది బిడ్డ కాదు. కానీ పార్వతి ఏమీ చేయడం లేదు. నాలోని తల్లి బిడ్డను ఇలా ఉండనివ్వదు అంటూ ఆ పాపను ఇంట్లోకి తీసుకెళ్ళింది. పిల్లవాడు చాలా హాయిగా ఉన్నాడు. ఆమె ఒడిలో కూర్చుని, చాలా ఆనందంగా శివ వైపు చూస్తున్నాడు. దీని పర్యవసానమేంటో శివుడికి తెలుసు కానీ, సరే, ఏం జరుగుతుందో చూద్దాం అన్నాడు. పార్వతి ఓదార్చి బిడ్డకు తినిపించి, ఇంటి వద్ద వదిలి శివునితో పాటు సమీపంలోని వేడి నీటి బుగ్గల్లో స్నానం చేయడానికి వెళ్ళింది. తిరిగి వచ్చి చూసేసరికి తలుపులు లోపల నుంచి తాళం వేసి ఉండటాన్ని గుర్తించారు. పార్వతి ఉలిక్కిపడింది. తలుపు ఎవరు మూసివేశారు? శివ, నేను చెప్పాను, ఈ పిల్లని ఎత్తకు. మీరు పిల్లవాడిని ఇంట్లోకి తీసుకువచ్చారు మరియు ఇప్పుడు అతను తలుపు లాక్ చేశాడు. పార్వతి ఏం చేద్దాం? అంది. శివుడికి 2 ఎంపికలు ఉన్నాయి. ఒకటి అతని ముందు ఉన్న ప్రతిదాన్ని కాల్చడం. మరొకటి కేవలం వేరే దారిని వెతుక్కుని వెళ్ళడం. అందుకని ఇంకెక్కడికైనా వెళ్దాం. ఇది మీ ప్రియమైన బిడ్డ కాబట్టి, నేను దానిని తాకలేను. శివుడు స్త్రీ గర్భం నుండి పుట్టలేదు కాబట్టి స్వయంభూ స్వయంగా ఉన్న అని అర్థం అని కూడా పిలుస్తారు. శివుని పుట్టుక వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. ఒక రోజు, బ్రహ్మ మరియు విష్ణువు విశ్వంలో ఒకరి ప్రాధాన్యత మరియు ప్రాముఖ్యత గురించి వాదించుకున్నారు. చర్చ జరుగుతుండగా, వారి ముందు ఒక రహస్య స్తంభం కనిపించింది. ఇద్దరికీ ఆ స్తంభం ఏమిటో అర్థం కాలేదు మరియు తమ కంటే మరేదైనా అత్యున్నత శక్తి ఉందా అని ఆశ్చర్యపోయారు. వారు శక్తివంతమైన స్తంభం యొక్క రహస్యాన్ని ఛేదించాలని నిర్ణయించుకున్నారు. బ్రహ్మదేవుడు గూస్గా రూపాంతరం చెంది, స్తంభం యొక్క శిఖరాన్ని కనుగొనడానికి పైకి ఎగిరితే, విష్ణువు పందిలా మారి మూలాన్ని కనుగొనడానికి భూమిని తవ్వాడు. అయినప్పటికీ, వారు ఏదీ కనుగొనలేకపోయారు మరియు స్తంభం నుండి శివుని ఆవిర్భావాన్ని చూసేందుకు మాత్రమే వారు ప్రారంభించిన ప్రదేశానికి తిరిగి వచ్చారు. పరమశివుడు అత్యున్నత శక్తి అనే వాస్తవాన్ని అంగీకరించేలా చేసింది. ఇది శివుని యొక్క ఉత్తమ కథలలో ఒకటి. ఇది దైవిక ప్రేమ కథ. గౌరీదేవి పార్వతిగా పునర్జన్మ పొందడం మరియు శివుడిని వివాహం చేసుకోవాలనే ఆమె బలమైన కోరిక శాశ్వతమైన ప్రేమకు ఉదాహరణ. హిమాలయ పాలకుడు, హిమవత, మరియు అతని భార్య మేనక పరమశివుని అనుచరులు మరియు దేవతను వివాహం చేసుకోగల కుమార్తె కోసం కోరుకున్నారు. దీని కోసం, మేనక శివుని మొదటి భార్య గౌరీదేవిని శాంతింపజేయడానికి 3 రోజుల సుదీర్ఘ తపస్సు చేస్తుంది. దేవత మేనకకు వారి కుమార్తెగా జన్మిస్తానని వాగ్దానం చేస్తుంది. పార్వతిగా పునర్జన్మ పొందేందుకు ఆమె అగ్నిలో దూకుతుంది. దీనితో శివుని గుండె పగిలిపోయి, తన ప్రియమైన భార్యను కోల్పోయినందుకు దుఃఖిస్తూ దీర్ఘ తపస్సు చేస్తాడు. ఒక రోజు, నారద ఋషి శిశువును చూడటానికి హిమవత రాజ్యాన్ని సందర్శించి, ఆమె శివుడిని వివాహం చేసుకుంటుందని జోస్యం చెప్పాడు. పార్వతి పెరిగే కొద్దీ, ఆమె శివుడిని ప్రార్థిస్తూ పగలు మరియు రాత్రి గడుపుతుంది. పార్వతి భక్తికి మెచ్చిన శివుడు బ్రాహ్మణుడి వేషం వేసి ఆమెను పరీక్షించాలని నిర్ణయించుకుంటాడు. అతను పేద మరియు భౌతిక జీవితం లేని వ్యక్తిని వివాహం చేసుకోవద్దని చెప్పాడు. అయితే, నేను శివుడిని తప్ప మరెవరినీ పెళ్లి చేసుకోను అని పార్వతి గట్టిగా చెప్పింది.
సంతోషకరమైన సమాధానం శివను తన అసలు రూపానికి తిరిగి వచ్చి వివాహ ప్రతిపాదనను అంగీకరించేలా చేస్తుంది. అలా పార్వతి రూపంలో తన భార్యను తిరిగి పొందుతాడు. వీరి వివాహ వృత్తాంతం శివుని కథలలో అత్యంత ప్రసిద్ధమైనది. శివుడు మరియు జాలరి. శివుడు తన భార్య పార్వతికి వేదాలను వివరించడం ప్రారంభించాడు మరియు అది చాలా సంవత్సరాల పాటు కొనసాగుతుంది. అయితే ఒకరోజు పార్వతి ఏకాగ్రత కోల్పోతుంది. కోపంతో ఉన్న శివుడు ఆమెను భూలోకానికి వెళ్లి మత్స్యకారునిగా పుట్టమని శపిస్తాడు. శివుడు తన భార్య పార్వతికి వేదాలను వివరించడం ప్రారంభించాడు మరియు అది చాలా సంవత్సరాల పాటు కొనసాగుతుంది. అయితే ఒకరోజు పార్వతి ఏకాగ్రత కోల్పోతుంది. కోపంతో ఉన్న శివుడు ఆమెను భూలోకానికి వెళ్లి మత్స్యకారునిగా పుట్టమని శపిస్తాడు. పార్వతి ఒక ఆడ శిశువుగా జన్మనిస్తుంది మరియు మత్స్యకారుల సంఘం అధిపతి అయిన పార్వరస్ ఆమెను తన ఇంటికి తీసుకువెళతాడు. ఆమెకు పార్వతి అని పేరు పెట్టి పైకి తీసుకువస్తాడు. ఇంతలో శివ తన తప్పును గ్రహించి తన భార్యను కోల్పోవడం ప్రారంభిస్తాడు. ఇది చూసిన అతని శిష్యుడు నంది శివుడు పార్వతిని తిరిగి పిలవమని సూచించాడు. ఆమె పుట్టుక ప్రకారం ఆమె ఒక జాలరిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నందున తాను అది చేయలేనని శివ సమాధానమిచ్చాడు. ఇది విన్న నంది శివ మరియు పార్వతిని మళ్లీ కలిపే ప్లాన్తో వస్తాడు. అతను ఒక పెద్ద సొరచేప రూపాన్ని తీసుకొని మత్స్యకారులు చేపల వేటకు వెళ్లే సముద్రంలోకి వెళ్తాడు. అతను మత్స్యకారులను ఇబ్బంది పెట్టడం ప్రారంభిస్తాడు. దాని గురించి తెలుసుకున్న పర్వరాస్ తిమింగలాన్ని ఎవరు పట్టుకున్నారో వారు తన కుమార్తెను వివాహం చేసుకుంటారని ప్రకటించాడు. చీఫ్ మరియు అతని కుమార్తె పార్వతి తమకు సహాయం చేయమని శివుడిని ప్రార్థిస్తారు. పార్వతి ప్రార్థనలు విన్న శివుడు జాలరి యువకుడిగా మారి మత్స్యకారులను రక్షించడానికి వస్తాడు. నంది సంతోషంగా తన యజమానిని పట్టుకోవడానికి అనుమతించాడు. ఈ విధంగా కథలో శివుడు పార్వతిని తిరిగి వివాహం చేసుకున్నాడు. శివుడు మరియు పార్వతీదేవి అందమైన ఉద్యానవన నందనవనంలో షికారు చేస్తుండగా కోరికలు తీర్చే చెట్టు కల్పవృక్షాన్ని చూశారు. దుష్ట శక్తులతో పోరాడటానికి శివుడు కైలాస పర్వతం నుండి బయటకు వెళ్ళినప్పుడు పార్వతి తరచుగా ఒంటరిగా భావించేది. కాబట్టి ఆమె కల్పవృక్షం నుండి ఒక కుమార్తె కోసం కోరుకుంటుంది మరియు కోరిక నెరవేరుతుంది. పార్వతికి ఒక కుమార్తె జన్మించింది. ఆమె అశోక సుందరి అని పేరు పెట్టింది. ఇందులో అశోక అంటే దుఃఖం లేనిది మరియు సుందరి అంటే అందమైనది. శివుడు గణేశుని తల నరికినప్పుడు అశోక సుందరి అక్కడే ఉందని జానపద కథనం. తండ్రి చేసిన పనికి ఆమె భయపడి ఉప్పు మూటలో దాక్కుంది. తరువాత ఆమె తండ్రి ఆమెను శాంతింపజేసి సాధారణ స్థితికి తీసుకువచ్చాడు. అలా అశోక సుందరి పేరు ఉప్పుతో ముడిపడి ఉంది. శివుడు మరియు భస్మాసురుడు. హిమాలయాలలో భస్మాసురుడు అనే రాక్షసుడు ఉన్నాడు. అతను శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి సంవత్సరాలు ధ్యానంలో గడిపాడు. అతని భక్తికి ప్రసన్నుడైన శివుడు అతని ముందు ప్రత్యక్షమై కోరిక తీర్చమని కోరతాడు. బుద్ధిమంతుడైన భస్మాసురుడు, ప్రభూ, నేను నా కుడిచేతితో ఏది తాకినా వెంటనే బూడిదగా మారే వరం ప్రసాదించు అని అడుగుతాడు. రాక్షసుని చెడు ఉద్దేశాలను గ్రహించకుండా శివుడు వరం ఇస్తాడు. భస్మాసురుడు భగవంతుడిపైనే వరాన్ని పరీక్షించాలని, శివుడిని బూడిదగా మార్చాలని మరియు అత్యున్నత శక్తిని పొందాలని అనుకుంటాడు. అతను శివుడిని వెంబడిస్తున్నప్పుడు కూడా విష్ణువు దీనికి సాక్షి మరియు రాక్షసుని నుండి శివుడిని రక్షించాలని నిర్ణయించుకుంటాడు. విష్ణువు మోహిని అనే అందమైన స్త్రీగా మారి భస్మాసురుని ముందు కనిపిస్తాడు. ఆమె మంత్రముగ్ధులను చేసే అందం అతన్ని ఆమెపై పడేసి ఆమెకు ప్రపోజ్ చేస్తుంది. మోహిని తనలా డ్యాన్స్ చేసి ఓడిస్తే తనని పెళ్లి చేసుకుంటానని చెప్పింది. భస్మాసురుడు సమ్మతిస్తాడు మరియు మోహిని యొక్క ప్రతి అడుగును ఎలన్ ఐతో అనుసరిస్తాడు. అతని ఆత్మవిశ్వాసం పెరుగుతూనే ఉంది. మోహిని తన కుడి చేతిని తలపై పెట్టుకుని ఒక అడుగు వేసింది. మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ఉన్న రాక్షసుడు తన వరం గురించి మరచిపోయి తన కుడి చేతిని తలపై పెట్టుకున్నాడు. వెంటనే అతను బూడిదగా మారతాడు. శివుడిని నటరాజ అని కూడా పిలుస్తారు. ఇది సంస్కృతంలో లార్డ్ ఆఫ్ ది డ్యాన్స్. ఈ రూపంలో అతను విశ్వ నర్తకిగా చిత్రీకరించబడ్డాడు మరియు లోహం లేదా రాతితో సూచించబడ్డాడు. శివుడు హాలాహల విషాన్ని తాగాడు. అది అతని గొంతు నీలంగా మారుతుంది. శివుడికి నీలకంఠుడు అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా? దాని వెనుక ఒక ఆకట్టుకునే కథ ఉంది. దుర్వాస మహర్షి ఒకసారి దేవతలందరినీ శపించి వారిని శక్తిహీనులుగా చేసి వారి సకల అదృష్టాలను హరించాడు. దేవతలు విష్ణువు నుండి సహాయం కోరుకుంటారు. వారు అమృతాన్ని తిరిగి పొందేందుకు సముద్రాన్ని మదనం చేయాలని సూచించారు. ఇది వారు అమరత్వం పొందేందుకు మరియు కోల్పోయిన అదృష్టాన్ని తిరిగి తీసుకురావడానికి సహాయపడుతుంది.
దేవతలు రాక్షసులతో భాగస్వామ్యమై సముద్రాన్ని మదనం చేయడం కోసం వారి బలాన్ని మిళితం చేస్తారు. వాసుకి అనే సర్పాన్ని మదన తాడుగా చేసి, మందారాన్ని మదన రాడ్గా చేస్తారు. మదన ప్రక్రియలో, విశ్వంలోని మొత్తం సృష్టిని తుడిచిపెట్టే సామర్థ్యాన్ని కలిగి ఉన్న హాలాహల విషంతో సహా అనేక విషయాలు సముద్రం నుండి బయటకు వస్తాయి. విషం వ్యాపించడంతో భయభ్రాంతులకు గురైన దేవతలందరూ మళ్లీ విష్ణువును సమీపించారు. అతను వారిని రక్షించగలడు కాబట్టి అతను వారిని శివునికి మళ్లిస్తాడు. పరమశివుడు విషాన్ని తాగమని అందజేస్తాడు. అయితే విషం శరీరంలోకి ప్రవేశించకుండా తన గొంతును గట్టిగా బిగించాడు. ఈ విషం శివుని కంఠాన్ని నీలంగా మారుస్తుంది. అందుకే అతన్ని నీలకంఠుడు అని కూడా పిలుస్తారు. ఇందులో నీలంటే నీలం మరియు కంఠం అంటే గొంతు. సుదర్శన చక్రం కథ. ఒకరోజు రాక్షసుల దాడి నుండి తమను రక్షించమని దేవతలందరూ విష్ణువును వేడుకున్నారు. రాక్షసులతో పోరాడేంత శక్తి తనకు లేదని, శివుని సహాయం కోరవలసి ఉంటుందని విష్ణువు చెప్పాడు. అతను కైలాసానికి చేరుకున్నప్పుడు, అతను తీవ్ర మనోవేదనలో ఉన్న శివుడిని కనుగొంటాడు. అతనిని డిస్టర్బ్ చేయడానికి ఇష్టపడని, విష్ణువు తన ట్రాన్స్ నుండి బయటపడే వరకు శివుడిని ప్రార్థించాలని నిర్ణయించుకుంటాడు. విష్ణువు ఒక్కో మంత్రానికి ప్రతిగా ఒక తామర పువ్వును సమర్పించి ప్రతిరోజు 1000 సార్లు శివ నామాన్ని జపించేవాడు. శివ ఒకరోజు ట్రాన్స్ నుండి బయటకు రాకముందే ఇది చాలా సంవత్సరాలు కొనసాగుతుంది. శివుడు తన భ్రాంతి నుండి బయటపడ్డాడని తెలియక, విష్ణువు తన జపం చేస్తూనే ఉన్నాడు. శివుడు విష్ణువుపై ఒక ఉపాయం ఆడాలని నిర్ణయించుకున్నాడు మరియు విష్ణువు ఏర్పాటు చేసిన బంచ్ నుండి ఒక కమలాన్ని రహస్యంగా తీసివేస్తాడు. విష్ణువు 999 సార్లు జపించిన తర్వాత, తన సేకరణలో ఒక పువ్వు లేదని అతను గ్రహించాడు. వెంటనే తన కన్ను తీసి శివుని పాదాల చెంత అర్పిస్తాడు. విష్ణువు భక్తికి ముగ్ధుడైన శివుడు అతనిని వరం కోరమని చెప్పాడు. దేవతలందరినీ రక్షించడానికి రాక్షసులను ఓడించే శక్తిని ఇవ్వమని విష్ణువు అడుగుతాడు. శివుడు అతనికి సుదర్శన చక్రం అని పిలువబడే ఒక గుండ్రని డిస్క్ను ఇస్తాడు. ఇది దేనినైనా చంపగల శక్తి కలిగి ఉంటుంది. రావణుడు కైలాస పర్వతాన్ని కదిలించాడు. ఒకరోజు, రావణుడు శివుని నివాసమైన కైలాస పర్వతాన్ని కూల్చడానికి ప్రయత్నిస్తాడు. రావణుడు గొప్ప శివ భక్తుడు. కానీ ఒకరోజు అతను శివుని నివాసమైన కైలాస పర్వతాన్ని క్రిందికి లాగడానికి ప్రయత్నిస్తాడు. అతను తన ప్రయత్నంలో విఫలమైనప్పటికీ, ఈ చర్య శివునికి కోపం తెప్పిస్తుంది మరియు అతను రావణుడిని కైలాస పర్వతం క్రింద బంధిస్తాడు. అప్పుడు రావణుడు శివుని స్తుతిస్తూ పాటలు పాడటం మొదలుపెడతాడు. అతను వీణ భారతీయ సంగీత వాయిద్యం చేయడానికి తన తలలో ఒకదానిని కత్తిరించాడు మరియు సంగీతాన్ని ప్లే చేయడానికి స్నాయువులను తీగలుగా ఉపయోగిస్తాడు. శివ ఆకట్టుకునే ముందు ఇది చాలా సంవత్సరాల పాటు కొనసాగుతుంది. రావణుడిని క్షమించి విడిపిస్తాడు. శివునికి 3 కళ్ళు ఉన్నందున త్రిలోచన అని కూడా పిలుస్తారు. శివునికి 3 కళ్ళు ఉన్నందున త్రిలోచన అని కూడా పిలుస్తారు. శివుని 3వ కన్ను వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. ఒకరోజు శివుడు ధ్యానంలో ఉన్నప్పుడు, అతని భార్య పార్వతి అతనితో ఆట ఆడాలని భావించింది. ఆమె వెనుక నుండి వచ్చి తన 2 చేతులతో అతని కళ్ళు మూసుకుంది. శివుని కుడి కన్ను సూర్యుడిని, ఎడమ కన్ను చంద్రుడిని సూచిస్తుందని నమ్ముతారు. విశ్వం చీకటిలో మునిగిపోవడంతో అతని కళ్ళు మూసుకోవడం ప్రతిచోటా గందరగోళానికి దారితీసింది. వెంటనే, శివుడు తన దివ్య శక్తులతో అగ్నిని విడుదల చేయడానికి తన నుదిటిపై 3వ కన్ను సృష్టించాడు. అలాగే అగ్ని వేడికి పార్వతి చేతులకు చెమటలు పట్టాయి. చెమట, శివుడు మరియు పార్వతీదేవి ఇద్దరి శక్తులతో కలిపి, అందక అనే వారి బిడ్డగా రూపాంతరం చెందింది. శివుని తల నుండి గంగా నది ప్రవహిస్తుంది. శివుడు జటాధార అని కూడా పిలువబడ్డాడు, ఎందుకంటే అతను మాట్టెడ్ జుట్టు కలిగి ఉన్నాడు. దాని నుండి పవిత్ర గంగా నది ప్రవహిస్తుంది. దీని వెనుక కథ ఇలా ఉంది. సాగర్ రాజు సూర్యవంశ రాజవంశానికి శక్తివంతమైన పాలకుడు. ఒకరోజు, అతను తన సార్వభౌమత్వాన్ని కొనసాగించడానికి సహాయపడే అశ్వమేధ యాగాన్ని నిర్వహించాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం ఏడాది పాటు తిరిగే గుర్రాన్ని సిద్ధం చేశాడు. అయితే, వర్షాలు మరియు తుఫానుల దేవుడు, ఇంద్రుడు రాజును చూసి అసూయపడి గుర్రాన్ని కపిల మహర్షి ఆశ్రమంలో దాచాడు. సగర రాజు తన కుమారులను గుర్రాన్ని వెతకడానికి పంపాడు. అది కపిల మహర్షి ఆశ్రమంలో కనిపించింది. సాగర్ రాజు కుమారులు అతనిపై దాడి చేయడం ప్రారంభించినప్పుడు ఋషి కపిల్ లోతైన ధ్యానంలో ఉన్నాడు. కోపంతో, ఋషి రాజు యొక్క 60,000 మంది కుమారులందరినీ కాల్చివేశాడు. సాగర్ రాజు తన మనవడిని ఋషి వద్దకు పంపాడు. తన కొడుకు విముక్తిని సాధించడంలో సహాయపడటానికి ఒక మార్గాన్ని కోరాడు. పవిత్ర గంగా నది నీరు మాత్రమే వారి ఆత్మలను శుద్ధి చేయడానికి సహాయపడుతుందని కపిల్ మహర్షి అన్నారు.
అయితే దివ్య నది స్వర్గంలో మాత్రమే ప్రవహించింది. కాబట్టి అంశుమాన్ నది భూమిపైకి రావడానికి అనుమతించమని బ్రహ్మదేవుడిని ప్రార్థించాడు. అయితే భూమి దైవిక నది యొక్క పవిత్ర శక్తిని తట్టుకోలేకపోయింది మరియు అది ప్రకృతికి మరియు మానవులకు విపరీతమైన నష్టాన్ని కలిగిస్తుంది. అందుకే ప్రపంచాన్ని విధ్వంసం నుండి రక్షించడానికి శివుడు నదిని తన తలపైకి తీసుకున్నాడు మరియు గంభీరమైన హిమాలయాల గుండా మెల్లగా ప్రవహించేలా చేశాడు.